Hello everyone and welcome back to the channel. Today I have some incredible content to share, so make sure to hit that subscribe up right now and share it with all of your friends. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇచ్చిన దాన్ని మనం ఎప్పుడు ఏమనుకుంటాం, లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x 1 ప్లస్ సైన్ 2x ఇంటూ డిఎక్స్. అయితే ఇవన్నీ ఏం రాసుకోవచ్చు, మనకి ఫార్ములా ప్రకారం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాజ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, 1 అని తెలుసా, ఏమని తెలుసు 1 అని తెలుసు. సైన్ 2a ఫార్ములా ఇంకా ఏమని తెలుసు, సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ కాజ్ ఏ అని తెలుసా, ఏం తెలుసు 2 సైన్ ఏ కాజ్ ఏ. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లేస్లో ఏం రాస్తాను మనం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాజ్ స్క్వేర్ ఎక్స్. సైన్ 2x ప్లేస్లో ఏం రాయొచ్చు, 2 సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్. ఇవన్నీ మనం ఎందుకు రాసుకుంటున్నాం, ఇంటిగ్రేషన్ సింబల్. ఇంటిగ్రేషన్లో ఇక్కడ ఏముంది, రూట్ ఉంది. రూట్ క్యాన్సిలేషన్ అయితే ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చుగా, అందుకోసం రాసుకుంటున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉందా. అప్పుడు మనం ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ రాయొచ్చా, ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. అంటే సైన్ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎంత సైన్ ఎక్స్, బి అంటే ఎంత కాజ్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏం మిగిలింది, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాజ్ ఎక్స్, అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాజ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ సింబల్ అయిపోయింది కాబట్టి ఏం రాస్తాం, ప్లస్ సి. ఈ విధంగా ఈ సమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ని చూడండమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఇచ్చిన దాన్ని ఏం రాసుకుంటాం మనం, లెట్ ఐ. అయితే ఇక్కడ ఏముంది నీకు, కాస్ 2x ఉందా, కాస్ 2x ప్లస్లో ఏం ఫార్ములా రాసుకోవచ్చు, కాస్ 2a ఈక్వల్ టు 2 కాజ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 కాజ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 దీని ప్లేస్లో రాయొచ్చు కదా, ఇంటూ డిఎక్స్. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, ఇంటిగ్రల్ ఆఫ్ 2 కాజ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగిలింది. అయితే దీన్ని ఇలా రాయొచ్చా, ఇంటిగ్రల్ ఆఫ్ √2 ఇంటూ రూట్ ఆఫ్ కాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చుగా, కాజ్ స్క్వేర్ ఎక్స్ని ఇంటూ డిఎక్స్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. √2 అనేది ఏంటిది, కాన్స్టెంటా. √2ని ముందుకు రాస్తే ఏం మిగిలింది, ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఎక్స్ అంటే ఏమని తెలుసు నీకు, సైన్ ఎక్స్ అని తెలుసా, ఏమని తెలుసు సైన్ ఎక్స్ అని తెలుసు ఫార్ములా. సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ సింపుల్ అయ్యేందుగా ఏం పెడుతున్నాం, ప్లస్ సి. ఈ విధంగా ఈ లెక్కని ఇలా సాల్వ్ చేస్తూ ఉంటాం.